మాకు నిష్ణాతులైనటువంటి లేడీ మెకానికల్ ఇంజనీర్స్ ఉన్నారు ఆర్టీసీలో. సో నేను చాలా సంతోషపడ్డాను అనమాట వాళ్ళని చూసి, వాళ్ళ సృజనాత్మకత చూసి. అందుకని వాళ్ళకి ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ద ప్రాజెక్ట్ ఏంటంటే రెస్ట్ రూమ్ బస్సెస్. ఆ రెస్ట్ రూమ్ బస్సు ఏదంటే సో లేడీస్ చాలామంది మార్కెట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ, టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ చాలా ఇబ్బంది పడుతుంటారనమాట, మంచి సరైనటువంటి టాయిలెట్ సదుపాయం లేక. సో అందువలన ఒక ఎన్జిఓ పూణేలో ఒక పాత బస్సును తీసుకొని ఇలా రెస్ట్ రూమ్ బస్సుగా కన్వర్ట్ చేసింది. దానికి చాలా రివ్యూస్ వచ్చినాయి. నేను కొత్తగా ఆర్టీసీ జాయిన్ అయినప్పుడు అలా ఇంటర్నెట్లో కొట్టగానే ఇది కనపడింది. అరే ఇది చాలా బాగుందని చెప్పి ఆ లేడీతో నేను కాంటాక్ట్ చేశాను. అప్పుడు ఆ బస్సుని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ పూణే ఇచ్చారని, ఆమె కన్వర్ట్ చేసి ఒక లేడీకి కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తుందని, దానికి చాలా ఆదరణ లభిస్తుందని నాకు చెప్పింది. దానికి నేను ఇంప్రెస్ అయిపోయి దాని డిజైన్ డీటెయిల్స్ అన్నీ తెచ్చుకొని ఇక్కడ ఆర్టీసీలో ఉన్నటువంటి నిపుణులైనటువంటి లేడీ మెకానికల్ ఇంజనీర్స్ ముగ్గురిని దీన్ని డిజైన్ చేసి దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి, మీరు క్రూయిజర్స్ ఉంటాయి కదా, సముద్రంలో వెళ్ళే క్రూయిజర్స్ ఉన్న వాటిల్లో ఉన్న టాయిలెట్స్ని, సముద్రంలో వెళ్ళే క్రూయిజర్స్ ఉన్న వాటిల్లో ఉన్న టాయిలెట్స్ని, మన ఇండియన్ రైల్వేస్లో ఉన్నటువంటి బయో టాయిలెట్స్ని, ఏరోప్లేన్లో ఉన్నటువంటి టాయిలెట్స్ని స్టడీ చేసి బెస్ట్ వాటిని ఎంపిక చేసి మీరు ఈ బస్సులో ఫిట్ చేయండి. మనం దీన్ని సెట్విన్ మోడల్లో, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మోడల్లో మనం రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేద్దాం అని చెప్పి నేను చెప్పాను. సో వారు డిజైన్ 2 రకాల టాయిలెట్స్తో చేద్దామని, అంటే ఈ క్రూయిజ్ షిప్లో ఉన్నటువంటి టాయిలెట్స్ తోటి చేద్దామని, అదే మర్సర్ ఏదంటే మ్యాసిరేటెడ్ టెక్నాలజీ అంటారు. దాంట్లో ఫోర్స్ఫుల్గా ఏంటంటే కొద్ది వాటర్ తోటే ఫోర్స్ఫుల్గా వెళ్తుంది కాబట్టి చాలా క్లీన్గా ఉంటుంది. అంటే ఈ టాయిలెట్లోనే ఒక చిన్న మోటరు అమర్చి ఉంటుంది. ఇట్స్ హైటెక్. అలానే మన ఇండియన్ రైల్వేలో వాడేటువంటి బయో టాయిలెట్స్ తోటి ఒక బస్సు, దీంతో ఒక బస్సు టెస్ట్ బస్సులుగా తయారు చేయాలని నిర్ణయించడం జరిగింది. దానికి ఆర్డర్స్ ప్లేస్ చేశాం. కానీ ఈ సంజీవని బస్సుల మూలంగా 1 మంత్ డిలే అవుతుంది. సో అందువలన ఆ లేడీస్ ఇక్కడ ఉన్నారా, విమలా శ్రీలక్ష్మి సంధ్య. సో మై టాప్ క్లాస్ women mechanical engineering team, they will be designing. In fact, I wanted to have that bus and keep them and congratulate them, but that day is little more weeks away. Therefore I wanted to congratulate them just before it, because they have already solved the most important problems అన్నమాట. అంటే పింగాణి వాటిని ఈ వైబ్రేట్ అయ్యే బస్సులో ఎలా ఫిక్స్ చేయాలి అనే, లేకపోతే పగిలిపోతాయి అనేటువంటి భయం ఉంటుంది కదా, ట్రైన్లో అంత వైబ్రేషన్ ఉంటుంది, బస్సులో ఉంటుంది. దాన్ని మీరు సాల్వ్ చేశారు. ఇంకోటి ఏంటంటే మనం వాటర్ ఎంతని క్యారీ చేస్తాం, తక్కువ వాటర్ తోటి మంచి క్లీన్లీనెస్ ఉండేటట్టు చేయగలగాలి. దాని తర్వాత ఫోర్స్ పడేటట్టు ఉండాలి. కొద్ది ఎత్తు తక్కువ ఉంటుంది కదా బస్సు, దాంట్లోంచి పెద్ద ఫోర్స్గా రాదు. అందుకని వాటర్ వేస్ట్ అవుతుంది, దాన్ని కంటైన్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది, క్లీన్లీనెస్ రాదు అని చెప్పి అనుకుంటే దాన్ని వెరీ తక్కువ వాటర్ తోటి మంచి క్లీన్గా పెట్టేటువంటి టెక్నాలజీని వాళ్ళు కనుక్కుని సాల్వ్ చేశారు. అంటే డిస్కవరీ చేశారు. వేరియస్ ఆప్షన్స్ని స్టడీ చేసి వారు 2 బస్సులను సిద్ధం చేస్తున్నారు. అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్.
but still I wanted to congratulate this team because I chose them personally and I wanted to give them this opportunity because they will understand the problems of women. అండ్ మా మంత్రి గారికి చెప్తే పేరుని నాని గారు మచిలీపట్నంలో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయాలి నువ్వు అని చెప్పారు. సరే సార్ గ్రాంటెడ్ అని చెప్పారు. సరే ఆ రోజు వస్తుందని మీరందరూ చూస్తారని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.